ఓం శ్రీ గురుభ్యో నమ. జయ గురుదే. నమస్తే అమ్మా. మా గాంధీశ్వమ. థ్యాంక్ యూ. మనం అంతర్వీధిలో గురువు గారి కొన్ని సద్వచనాలలో మనము ఇంట్రడక్షన్ చదువుకున్నాము. అందులో మొదటి వచనం, విషయ వాసన విషంతో నిండిన పాత్ర లాంటిది. మళ్ళీ చదువుతాను. విషయ వాసన అన్నప్పుడు ఏ వాసన అయినా సరే, వాసన అంటే మీకు తెలుసు కదా, ఈ సంస్కార గుణము, వాటికి సంబంధించిన విషయము ఏదైతే ఉంటుందో అది విషంతో నిండిన పాత్ర ఉంటుంది. మనం ఎంత మంచి పదార్థమైనా సరే విషంతో నిండిన పాత్రలో వేస్తే అది స్పాయిల్ అవుతుంది. ఎందుకు పనికిరని తిరిగి విషం అయిపోతుంది. మామూలుగా ఉన్న గిన్నె అయినా పర్వాలేదు, కానీ అందులో పదార్థం తిరిగి విషం అయిపోతుంది. ఎప్పుడైతే మన మనసులో సంస్కార గుణాల్లో కానీ అలాంటి ఆ సంస్కార వాసన గుణం యొక్క తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు అవాంఛిత గుణాల గురించి మాట్లాడుతున్నాను. అది విషంతో సమానమని చెప్తున్నాను. అలాంటి సమయంలో మనం చదివిన జ్ఞానం కానీ, గురు సాంగత్యం కానీ, సత్సంగం కానీ ఏదైనా కూడా దాని ఫలితం ఉండదు సరిగ్గా, దానివల్ల ఇంకా ఇబ్బంది ఉంటుంది అన్నట్టుగా. అంటే విషయాల పట్ల దృష్టి ఉండి గురువు సాంగత్యంలో ఉన్నప్పుడు అది అలాగా మారిపోతుంది. ఇప్పుడు అంటే ఆ దృష్టితోనే కదా మనం చూస్తాం. ఏ కలర్ స్పెక్ట్స్ పెట్టుకుంటే మనకి ఆ విధంగానే కనిపిస్తుంది. గ్రీన్ పెట్టుకుంటే గ్రీన్, రెడ్ పెట్టుకుంటే రెడ్. అదే సమస్యలాగా ఇది ఇక్కడ ఏమవుతుందంటే ఆ అందుకని ఒక గురు సాంగత్యంలో ఉన్నప్పుడు, గురు సన్నిధిలో కానీ లేదా సత్సంగంలో కానీ లేదా మీరు ఏదైనా సరే ఆధ్యాత్మికత కోసం సంపాదిస్తున్నా లేదా సాధన చేస్తున్న ఏ విషయం పట్ల అయినా కూడా ఏ మనసుతో అక్కడ కూర్చున్నాము, ఏ బుద్ధిలో ఉన్నాము, ఏ గుణంతో ఉన్నాము, ఎలాంటి భావాలతో ఉన్నాము, పూర్తి శ్రద్ధ భక్తులతో ఉన్నామా లేదా, పరిపూర్ణతతో ఉన్నామా లేదా, స్వచ్ఛంగా ఉన్నామా లేదా, ప్రశాంతమైన మనసుతో ఉన్నామా లేదా, శూన్యంగా ఉన్నామా లేదా, ఇవన్నీ గమనించుకొని ఏ వాసన గుణాలున్నా వాటిని పక్కకు పెట్టి దాన్ని శూన్యం చేసుకొని అప్పుడు కానీ మనం దాని పట్ల ఉండలేము. విషయ వాసనతో విషంతో నిండిన పాత్ర లాంటిది. అది తన ప్రభావంతో మెల్లమెల్లగా అంతరంలో మనసును, బుద్ధిని నిర్బలంగా మారుస్తుంది. డైరెక్ట్గా ఉన్నాయి పదాలు. మనము అది తన ప్రభావంతో అంటే విషంతో నిండిన పాత్రలాగా మన మనసు కూడా అశుద్ధ భావాలతో నిండి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మెల్లమెల్లగా అంతరంలో ఉన్న మనసును, అంతరం అంటే లోపలే ఉన్నది అనే అర్థమే, అంతరంలో ఉన్న మనసును అంటే ఆ మనసు అంటే ఇక్కడ ఏంటి, ఆలోచన గుట్ట, ఆ మొత్తం ఆలోచన విధానం అంతా అక్కడ మారిపోతుంది. దానివల్ల మనసును, బుద్ధిని ఈ రెండింటిని కూడా నిర్బలంగా మారుస్తుందని చెప్తున్నారు. అంటే సహజత్వాన్ని కోల్పోయి అది పూర్తిగా అసలు అంటే ఆ విషయంలోని, ఆ సత్సంగంలోని, ఆ జ్ఞానంలోని ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించలేకుండా దీనివలన దాని యొక్క నాలెడ్జ్ మనం పొందలేము. అర్థమైంది. కాబట్టి విషయాల పట్ల జాగరూకతో ఉండాలి. జాగరూకత అంటే మీకు తెలుసు కదా, అవేర్నెస్, అలర్ట్గా ఉండాలి. మనం ఏ విధంగా వింటున్నాము, ఎలా ఉన్నామని ఆ సమయంలో ఖచ్చితంగా మనము గుర్తుపెట్టుకొని గమనించుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాం అనుకోండి, అలా ఎక్కడ పడితే అక్కడ కూర్చోగా వెనక కూర్చోడానికి ఏమైనా ప్లేస్ ఉందా, చైర్ ఉందా లేదా, ఎంత అలర్ట్గా చూస్తాం కదా. అలా మనం ఏదైనా వినేటప్పుడు మనసును కూర్చోపెట్టే సమయం వచ్చినప్పుడు కూడా ఎలా ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, ఎలాంటి భావాలతో ఉన్నామో అన్నది ఖచ్చితంగా అవసరం. నిజానికి సత్సంగంలోనే కాదు, ఏ పని చేసినా, ఎవరితో మాట్లాడినా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా అప్పుడు ఖచ్చితంగా మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పరిస్థితితోనో లేకపోతే ఒక వ్యక్తితోనో మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మనం దాని ముందు ఎలాంటి భావాలు ఉంటే ఆ భావాలు ఇంపాక్ట్ వాటి మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అంతే కదా, పాత డేటా వల్ల ఇంపాక్ట్ వస్తుంది. అంటే ఏదైనా చేసేటప్పుడు మీరు ఏ మానసిక స్థితిలో ఉన్నారో చూసుకొని చెయ్యాలి. ఒక పూజ దగ్గర కూర్చున్నారు అనుకోండి, వాళ్ళంత చిరాక, కోపంగా, విసుగ్గా ఉంటే మన పూజలో బహుశా చేతిలో పుష్పాలు, పసుపు, కుంకుమ, అగరబత్తులు భగవంతుడి పాదాల మీద వెళ్తాయేమో, భౌతికంగా వస్తూ వెళ్తుందేమో, కానీ భావాల్లో ఎలాంటి ఇది ఉండదు, స్వచ్ఛత ఉండదు. ఎప్పుడైతే నువ్వు స్వచ్ఛమైన మనసు, శ్రద్ధ, భక్తులతో చేసావు అనుకోండి, ఖచ్చితంగా ఆ పూజలో ఎంతో పవిత్రత, లక్షల పూజలు చేసే ఫలితం ఆ ఒక్క పూజలను మనం పొందుతాం. అలా ఒక పూజే కాదు, ఒక ఇంట్లో పని కానీ, బంధువులతో కానీ, లేకపోతే
నిత్య జీవితంలో ఉన్న ఏ కార్యక్రమాలు కానివ్వండి, ఎవరితో మాట్లాడడమే కానివ్వండి, ఏ విషయమైనా మనం ఒక చేస్తున్న జాబులే కానివ్వండి, రొటీన్ లైఫ్లో ఒక హౌస్ వైఫ్ మామూలుగా ఇంట్లో చేసే పనులే కానివ్వండి, ఏదైనా సరే ఆ పవిత్రత అనేది చాలా పెద్ద విషయం, చాలా మంచి విషయం. ప్రతి క్షణం మనం ఆ పవిత్రమైన స్థితిలో ఆ భావాలు ఉన్నామో లేదో చూడాలి. మన నిత్య జీవితం అంటే నేను టాపిక్ లెందీ అయిపోతుంది, బట్ చెప్తాను. నిత్య జీవితంలో అందరూ అప్పుడు ఒక సామాన్యంగా ప్రతిరోజు రొటీన్ లైఫ్లో ఒక హౌస్ వైఫ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు భర్త పిల్లలు అందరూ వెళ్ళిపోతారు. రోజులో చాలా సమయం ఉంటుంది. ఆ సమయంలో ఏవో నార్మల్గా రొటీన్ వర్క్లే చేస్తాం. దాంట్లో యాక్చువల్గా వాటి ఫలితాలు మనకి ఇబ్బందికరంగా రావు. కానీ ఆ క్షణాల్లో వాళ్ళు ఉండే మానసిక తీరు, వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది చూడండి. అక్కడ కనుక భక్తి, పవిత్రత, శ్రద్ధ, శరణగతి, మంత్రము, స్తోత్రము లేదా సత్సంగ విషయాలు ఏవైనా ఆలోచించామనుకోండి, ఆ అన్ని గంటలు సాధన అయిపోతుంది, అన్ని గంటలు తపస్సు అవుతుంది, ఆ అన్ని గంటలు పరమాత్ముడు సాంగత్యం అవుతుంది, అన్ని గంటలు గురువు సాంగత్యం అవుతుంది. అలా ఉపయోగించుకోవచ్చు. కానీ మనం ఏంటంటే ప్రతిరోజు చేసే పనులే, కానీ ఆ పనుల్లో వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు అదేం జరిగింది ఇది మన మనసు ఏంటంటే, మీరు ఫోన్ తీయండి, ఒక స్టేటస్ చూడండి, వెంటనే డైవర్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాం. అంటే మనం ఎటు వెళ్ళిపోతున్నాం, ఎందుకు వెళ్ళిపోతున్నాం, ఎలా వెళ్ళిపోతున్నాం అన్న ఎంతసేపు అలాగ ఆలోచన తరంగాలతో తిరిగిపోతున్నామో కూడా మనకు తెలియదు. సో ఆ ఎరుక ఉండాలంటున్నాను నేను. అది కేవలం సత్సంగ సమయంలోనే కాదు, పాత్ర విషయం అంటే తిన్నప్పుడే కాదు, ఎప్పుడు విషయం ఉండకూడదుగా. అది ఇంకా నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ ఆడియోలో విందామా. నమస్తే అమ్మా. గాడ్ బ్లెస్ అమ్మా. జై గురుదేవ్.